BB9 న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీ నాగార్జున చేగు వివిధ విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రి, విద్యావేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఉపాధ్యాయులు ఆలోచించాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు ఉద్యోగాలు కల్పనపై దృష్టి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కాళేషా, వడేగర్ ప్రకాష్ మరియు వివిధ విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు నిజంగా నిలబడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి భూమికి కూడా వ్యవసాయ భూమి ఉండేది. తద్వారా ఉపాధి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని విధాలుగా వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే రాజధాని ఉంటే గత ప్రభుత్వం 3 రాజధానులు చెప్పి ఇది కూడా నిర్మించకుండా పూర్తిగా అయిపోయింది. అటువంటి అమరావతి రాజధాని పూర్తి చేసుకోవాలన్నా, మన రాష్ట్రంలో పెట్టుబడులు బట్టి ఇండస్ట్రీస్ రావాలన్నా, ఐటీ సంస్థలు రావాలన్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల బాగుందని చెప్పి మనం ఇచ్చే రిజల్ట్స్ మీద ఆధారపడింది. కాబట్టి ఈ అందరూ పూర్తి సహకారంతో గెలవడంతో పాటు మంచి మెజార్టీ విషయంగా ఆలపాటి రాజేంద్ర ఓటు వేయాలి. ఇందా చెప్పినట్టు సీరియల్ నెంబర్ 1లో ఒకటే వేసి మీ అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి అందరూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.